ఒకసారి ఒక యవనస్తుడు ఓ ప్రాంతంలో ఉండేవాడు. తల్లిదండ్రులు ఇద్దరు భక్తిపరులు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు. ఆ కుమారునికి చెప్తున్నారు, నాయన బైబిల్ చదువుకోరా అంటే, నాకు టైం లేదు. మీలాంటి వాళ్ళకైతే టైం ఉంటుంది కానీ నాకు ఎక్కడుంది టైం, చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. పోనీ ప్రార్థన చేసుకుంటావా అంటే టైం లేదన్నాడు. ఆదివారం దేవుని మందిరానికి వస్తావా, సండే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్, 6 days we have to work for ourselves, and 7th day we have to rest on God. దేవుని మీద మనం విశ్రాంతి పొందాలి, ఆయన మీద అనుకోవాలి, రా దేవుని మందిరానికి అంటే, నేను రాను, నాకు టైం లేదన్నాడు. సరే చాలాసార్లు చెప్పి తల్లిదండ్రులు ఊరుకుని, ప్రభువా మా వాడుతో నువ్వే మాట్లాడిన ఆయన, నీవే నీ స్వరాన్ని వినిపించో, ఏదో విధంగా దారిలో తీసుకురా ప్రభు అని ప్రార్థన చేసి తల్లిదండ్రులు పడుకున్నారు. ఆ రాత్రి యవనస్తుడు కూడా తన గదిలో పడుకున్నాడు. పడుకుంటే అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో ఆ యవనస్తుడు చచ్చిపోయాడు. చనిపోయి అలా పైలోకాలకి వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఉంటే దూరంగా పరలోక రాజ్యం కనబడుతుంది. మా మమ్మీ డాడీ ప్రతిరోజు పరలోకం అంటారు, ఇదే అనుకుంటా. నేను అందులోకి వెళ్ళాలని చెప్పి గబగబా వచ్చేస్తున్నాడు పరలోక రాజ్యాన్ని. భూమి మీద ఉన్నంతకాలం దేవుడి గురించి ఆలోచన చేయలేదు, కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలని, పరలోక రాజ్యం వచ్చేయాలని. సరే వస్తూ ఉంటే అక్కడ 2 దూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు అన్నారు, బాబు నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా. అవును మరి అన్నాడు. అయితే నీ పేరు ఇక్కడ ఉండాలి నాయన, ఇక్కడ బుక్ ఉంటుంది, దాన్ని బుక్ ఆఫ్ లైఫ్ అంటారు, అందులో నీ పేరు ఉంటే నేను లోపలికి వెళ్తా అన్నారు. అయితే వెతకండి నా పేరుని పేరు చెప్పాడు. వాళ్ళు మొదటి నుండి చివరి దాకా వెతికారు కానీ పేరు కనబడలేదు. ఇంటి పేరు వెతకండి అన్నాడు. కొంతమందికి ఇంటి పేరు కాన్షియస్ ఉంటుంది కదా, ఇంటి పేరు వెతకండి అన్నాడు. ఇంటి పేరు అసలు కనబడలేదు అక్కడ. పోనీ నా డిగ్రీలతో ఏమన్నా మ్యాచ్ అవుద్దేమో చూడండి అని చెప్పి అతనుకున్న డిగ్రీలు చెప్పాడు, అవి కూడా మ్యాచ్ అవ్వలేదు. ఆఖరికి అడిగాడో ప్రశ్న, అసలు ఎవరు రాస్తారు దీనిలో పేర్లని అడిగాడు. దూతలు సమాధానం ఇచ్చారు, ఎవరు రాస్తారంటే ప్రభువే రాస్తాడు, గొర్రెపిల్ల జీవగ్రంథం అయింది కాబట్టి ఆయనే రాస్తారు పేర్లు అంటే, ఆయన పిలవండి మ్యాటర్ సెటిల్ చేసుకుంటాను అన్నాడు. సరే ఈ లోపల ప్రభు వచ్చాడు. బాబు ఏంటా గొడవ ఏంటా అని, నా పేరు ఎందుకు రాయలేదని అడిగాడు. జీవగ్రంథంలో నా పేరు ఎందుకు రాయలేదంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, రాద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ టైం దొరకలేదన్నాడు ఆయన. నువ్వు ఎంత లేవు, నీవే అంత బిజీగా ఉంటే సకలలోక సృష్టికర్త నేను ఎంత బిజీగా ఉండాలి. చాలాసార్లు అనిపించి రాద్దామని కానీ టైం దొరకలేక రాయలేదు, ఇప్పుడు ఏం చేసేది లేదు, వెళ్ళిపోనరకని అన్నాడు ఆయన. ఆ మాట వినగానే కొంచెం గుండె గుబేలు ఉంది. నిద్రలో లేచాడు. అమ్మ ఇది నిద్రే కదా, నిజం కాదు కదా అనుకున్నాడు. ఆ మరుసటి ఆదివారం మమ్మీ డాడీ కన్నా ముందు వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ, అసలు నీకు టైం ఇచ్చింది ఎవరైనా? నీకు వాచ్ నీ చేతిలో ఉందని చెప్పి టైం అంతా నీ చేతిలో ఉందనుకున్నావా? 24 గంటలు టైం ఎవరిచ్చారో? దేవుడే కనుక నీ టైం ఇవ్వకపోతే నీ చేతి 100 వాచీలు పెట్టుకున్న ఉపయోగం ఉందా? చాలామంది అనుకుంటారు ఉదయాన్నే లేవడానికి నా ఐఫోన్లో అలారం అండి బాగా కొడుతుందండి, ఈ అలారం కొట్టగానే నేనేం చేస్తానండి, దేవుడే కనుక నీ జీవం ఇవ్వకపోతే 100 అలారములు నీ చుట్టూ పెట్టి లే బాబు అన్న నువ్వు లేవగలవా? నో. God is extending your life. God is extending His grace upon your life.